ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మీడియా ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము భార్య ఏ కులంనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతోటైతే అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపడుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది. అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది. వారి మీద కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు బండి సంజయ్ గారు. నిన్న మీడియాలో వచ్చింది, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చింది. సోనియా గాంధీ గారు ఆమె క్రిస్టియను ఏ మతం అని వారు అడిగారు. నేను వారికి ఏం చెప్తున్నంటే మీరు చాలా మీరు బాగా హిందూ ధర్మము హిందూ మతం మీదనే కదా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ జీవిస్తున్నది. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తుంది. ఇప్పుడు సపోజు నేను రెడ్డినున్నా, నా భార్య గౌడ్స్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా భార్యను బయట ఏమంటారు? నిర్మల రెడ్డి అని అంటున్నారు. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? ఏదో మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్ట కాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ మాటకు మీరు మాట్లాడే, ఎందుకంటే మీరు బండి సంజయ్ గారు మీరు ఆ పార్టీ ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్. మనము ధర్మ పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా. భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు, అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన భారతదేశ సాంప్రదాయాలు ఇది గ్రహించండి. మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం, అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం. తెలియక మీరు మాట్లాడిన దానికి, తెలుసో తెలియక మాట్లాడిన దానికి. ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు. ఇందిరాగాంధీ గారి యొక్క భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ, ఆయన భర్త. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ వెంట ఉండేవాడు.
ఆయన సహచర్యం కారణంగా తర్వాత క్రమంలో ఆయన పేరు ఫిరోజ్ గాంధీగా ప్రజలు మార్చారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే క్రమంలో గాంధీగా ఉన్నటువంటి ఫిరోజ్ గారు వారిని గాంధీగా ఆ రోజు దేశ ప్రజలు స్వతంత్ర ఉద్యమంలో మార్చారు. ఫిరోజ్ గాంధీ అని పిలువబడ్డ తర్వాత వారిని ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఆల్రెడీ గాంధీ అని ఉంది కాబట్టి ఇందిరాగాంధీగా వారు కొనసాగారు. అసలు ఇంతకుముందే చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా, మతము హిందూ మతము. వాళ్ళ మతానుసారం ప్రకారమే మోతీలాల్ నెహ్రూ గారు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు. మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, దాని తర్వాత జహంగీర్ గాంధీ గారు కూడా వారు కూడా జంధ్యం వేసుకునేవాళ్ళు అని చరిత్రలో ఉంది. జంధ్యం. రాజీవ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. సంజయ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ గారు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి వారు వేసుకోలేదు. అది మ్యారేజ్ అయినాక బ్రాహ్మణులు జంధ్యం వేసుకునే ఇప్పటికీ అందరూ వేసుకుంటుంటారు. అది ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.